మావోయిస్టు లొంగుబాటుల నేపథ్యంలో డీసీపీ సివి ఆనంద్ సమావేశం చూసాం. ఇక తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత నరహరి భార్యతో పాటు ఇంకో నలుగురు మావోయిస్టులతో పాటు లొంగిపోయారు. ఇక వీళ్ళతో కేంద్ర కమిటీ అంటే మావోయిస్టు కేంద్ర కమిటీ ఆల్మోస్ట్ షాక్లో ఉంది. ఇక అగ్రనాయకత్వం ఆల్మోస్ట్ ఖాళీ అయిందని చెప్పుకోవాలి. ఇక బులెటిన్లో నెక్స్ట్ వెళ్తే ప్రైవేటు ఉద్యోగమే గాలిలో దీపం అనుకున్నాం, కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా గాలిలో దీపమే అని రేవంత్ సర్కార్ నిరూపించింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సంగతి తర్వాత ముందు పంట ధాన్యాన్ని కొనమని ప్రభుత్వాన్ని వేడుకున్నందుకు ఏకంగా ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగమే ఊడింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి జగిత్యాలలో నిరసన చేపట్టారు. ధర్నా జరుగుతుండగా జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అశోక్ ఆ దారిలో వెళ్తూ మంత్రిని ఉద్దేశించి ముందు వడ్లు కొనండి సారు అని గట్టిగా అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఒక్క మాటే ఆ చిరుద్యోగికి శాపంగా మారింది. ఉన్నతాధికారులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. విధులకు హాజరు కావద్దంటూ డ్రైవర్ అశోక్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రిమూవల్ లెటర్ ఇచ్చారు. అయితే తాను ఏ నాయకుడిని కానీ రాజకీయ పార్టీని కానీ విమర్శించలేదని డ్రైవర్ అశోక్ చెబుతున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను మాత్రమే ప్రస్తావించానని వివరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమని, దాన్ని సరిచేసుకోకుండా డ్రైవర్పై వేటు వేయటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వడ్లు కొనండి సారు అన్న డ్రైవర్పై వేటు పడింది. మంత్రి కోపంతో ఆ డ్రైవర్ పోస్టే ఊడినట్టుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ మాధవి. జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఒక ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అనే వ్యక్తి వడ్లు కొనమని చెప్పి మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు వేయడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరల గురించి జగిత్యాల ధర్నా చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇతను నిరసన తెలుపుతున్న ముందు వడ్లు కొనమని చెప్పినందుకు జగిత్యాల డిపోకు సంబంధించిన డ్రైవర్ పై డ్యూటీలో ఉన్న రావద్దని చెప్పేసి రిమూవ్ లెటర్ ఇచ్చినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కూడా చెప్పడం జరిగింది. అంతే. అయితే తాను ఏ రాజకీయ పార్టీకి లేదు, నాయకుడు గానీ విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా అని చెప్పి తెలిపిన డ్రైవర్ అశోక్ ఆర్ఎం నుంచి రిమూవ్ లెటర్ వచ్చిందని చెప్పేసి డ్యూటీకి రావద్దని చెప్పి సూచించినట్టు వెల్లడించడం జరిగింది. కానీ ఇతను ఏం పాపం చేశాడు, ఎందుకు చేశాడు, అతను వడ్లు కొనమని చెప్పిండు, లేకపోతే ధాన్యం వడ్లు కానీ మక్కలు కొనాలని చెప్పేసి ఇటు రైతులకు గురించి మాట్లాడడం లక్ష్మణ్ అంటే ఎంపీ మంత్రిను ఎమ్మెల్యే ఎంపీలకు చెప్పమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ గ్రామానికి సంబంధించిన కొంతమందితోనే అతను చెప్పడం జరిగింది. కానీ అతను చెప్పడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది లక్ష్మణ్ కూడా డైరెక్ట్ నేరుగా చెప్పడంతో పాటు ఎవరైతే అశోక్ డ్రైవర్ ఉన్నాడో అతన్ని ఆర్టీసీ డ్రైవర్ గా రిమూవ్ చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న ఆర్ఎం కు అతను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇచ్చిన వెంబడే అతను ఆర్ఎం కూడా మంత్రి చెప్పిన మాట ప్రకారం నడవాలని చెప్పేసి అతను తక్షణమే అయితే అశోక్ డిపోకు పోవడంతో పాటు నేను డిపోకు రావద్దని చెప్పి మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లెటర్ పైన గత జరిగిన 2 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇది కొద్దిగా లేట్ గా ఆలస్యంగా బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు డ్రైవరే అతను బయటికి వచ్చి అతని యొక్క ఆవేదన వ్యక్తం చేయడంతోనే ఈ యొక్క ఘటన మొత్తం బయటికి రావడం జరిగింది. అతను ఒక వీడియో చేసి వాయిస్ రికార్డ్ చేసి బయటికి పంపించడంతోనే ఇది మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా తెలవడంతో పాటు అందరూ ఏకపక్షంగా ఏర్పడి ఇటు డ్రైవర్ కు మద్దతుగా నిలుస్తూ ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ రోజు ఉదయం ఆర్టీసీ ఆఫీస్కి వెళ్ళి అతని ఆర్ఎం ఉన్న వాళ్ళందరూ నిలదీయడం జరిగింది. వాళ్ళు నిలదీసిన తర్వాత కూడా మళ్ళీ అతను పై అధికారులతో మాట్లాడి వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అతను యథావిధిగా డ్యూటీలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ
ఆర్టీసీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇటు డ్రైవర్ రైతులకు మద్దతు ధర ఇవ్వమన్నందుకే ఇతన్ని రిమూవ్ చేయడం ఏంటి? గతంలో కూడా జరిగిన ఇలాంటి వాటికి కూడా ఎప్పుడు కూడా చేయని వాటికి ఇప్పుడు దీనికి ఒకదానికి ఎందుకు చేయాలి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకునే ట్యాక్స్ తక్కువ చేసి ఇటు డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించమని చెప్తున్నారు. కానీ ఇట్లా కాకుండా రైతులకు ఇప్పుడు గత వారం రోజులను చూస్తే 10 రూపాయల మేర ఇటు పెట్రోల్ కు డీజిల్ రేట్లు పెరిగినాయి. కానీ రైతులకు గత సంవత్సరం నుంచి కూడా వారు కష్టపడి పండించిన ధాన్యానికి కానీ ఇటు మక్కలకు కానీ 10 రూపాయల కంటే ఎక్కువ పెరగలేదు. దాని గురించి మాట్లాడినందుకు అతన్ని ఎందుకు రిమూవ్ చేయాలి, అతని సర్వీస్ నుంచి ఎందుకు అది చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఇటు అశోక్ కు మద్దతు పలకడం జరుగుతుంది. ఇకనైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ వారైనా ఎవరైనా కూడా ఇలాంటి మద్దతు గురించి చెప్పినప్పుడు వారు రైతుల గురించి మాట్లాడినందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా వారు కూడా మొత్తం తెలియజేస్తున్నారు. అతనికి అశోక్ మొత్తం అందరూ కూడా అశోక్ పక్షాన నిలవడంతో పాటు ఇటు ఆర్టీసీ యాజమాన్యం కూడా దిగివచ్చి అశోక్ న్యాయం చేయాలని చెప్పేసి అశోక్ న్యాయం చేసి మరి ఒక కొద్ది రోజులలో మళ్ళీ అతను డ్యూటీలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, దీని మీద అశోక్ స్పందన ఎలా ఉంది? ఇక అధికారులు ఏమంటున్నారు? అశోక్ గురించి ఇప్పటి వరకు కూడా అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే అతను రైతుల పక్షాన మాట్లాడిండు, రైతుల గురించి మాట్లాడింది తప్ప అతని సతావు గురించి అతని సొంత ప్రయోజనాల గురించి కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఇటు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప అందరూ ప్రతి ఒక్క నాయకులు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతరంతా సిపిఐ నాయకులైనా కూడా మామూలుగా కామన్ పీపుల్స్ అయినా కూడా అశోక్కే మద్దతు ఇస్తున్నారు. అశోక్కే న్యాయంగా మాట్లాడిండు. అతను న్యాయంగా మాట్లాడినందుకు అతనికి ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది, అతనికి తక్షణమే అతని డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలు వీళ్ళందరూ కూడా విన్నపించుకోవడంతో పాటు ఆర్టీసీ యజమానం కూడా దిగచ్చి మరికొద్ది రోజులనే అతన్ని మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంటామని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మక్కల గురించి పాటిస్తాం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్తో కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. వెలుగుమట్ల, పరిగి, ట్రిపులార్ భూ నిర్వాసితులు అలాగే కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితుల సమస్యలను గవర్నర్కు వివరించారు. భూసేకరణ, ఇండ్ల కూల్చివేతలు, అలైన్మెంట్ మార్పుల వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోక్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఆడబిడ్డల ఇళ్లను కూల్చివేస్తూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రైతుల ధాన్యం కొనుగోలు ఆలస్యంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు, బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ తమ వినతులను పరిశీలించి రిపోర్టు తెప్పించుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో ఉమ్మడి పోరాటాలు కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.
అమరావతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ నేతృత్వంలో హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. ఈసారి మహానాడు ఎక్కడా లేని విధంగా వినూత్నంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. మై టీడీపీ యాప్ ద్వారా డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటామని వెల్లడించారు. ఈ మహానాడులో యువత భాగస్వామ్యం భారీ స్థాయిలో ఉండనుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా బాండింగ్ కలిగేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో ఉన్నత స్థానం కల్పించేలా నారా లోకేష్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చింతకాయల విజయ్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానాడు సందర్భంగా ఫస్ట్ టైం ఎవర్ ఇప్పుడుకొచ్చి తెలుగుదేశం పుట్టిన తర్వాత ఇలాంటి మహానాడు వినూత్నంగా ఫస్ట్ టైం ఏంటంటే హైబ్రిడ్ మహానాడు అని చెప్పి లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. దేనికోసం జరిగిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏంటది? నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని బహిరంగంగా సభలోనే అనౌన్స్ చేసిన తర్వాత అందరూ కూడా సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన 2 కార్లోనే ప్రధానమంత్రి గారు వెళ్తున్నప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని హైబ్రిడ్ మహానాడని మనము కూడా ముందుకెళ్దాము, ఈ పండగని మనం ఈ విధంగా జరుపుకుందామని చెప్పి దాన్ని ఆలోచించే విధానాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంతో కలిగిన విషయం ఏంటంటే యోగాంధ్రాన్ని కూడా సక్సెస్ చేసి నరేంద్ర మోడీ గారిని అక్కడ కూర్చోబెట్టి యోగాంధ్రాన్ని సక్సెస్ఫుల్గా నడిపించి ఎక్కడా లేని విధంగా దేశంలోనే ఒక రికార్డ్ సృష్టించిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు హైబ్రిడ్ మహానాడు కూడా ఒకటే ఆలోచించారు ఆయన. ఏంటంటే ఇది క్లస్టర్ వైజ్ క్యూబ్ అనేది అయితే ఉందో క్లస్టర్ వైజు ఈ మహానాడుని చేసుకొని కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేసి దాన్ని మళ్ళీ డిజిటల్గా అటెండెన్స్ తీసుకోవడం. అంటే ఇప్పుడు మై టీడీపీ యాప్ అని మనకి టీడీపీకి ఒక యాప్ ఉంది. దీన్ని సృష్టికర్త దీన్ని తీసుకెళ్లే విధానం ముందుకు అన్ని నడిపిస్తుంది. ఈరోజు నారా లోకేష్ గారు అన్ని విధాలుగా రివ్యూ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మై టీడీపీ యాప్లో అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అటెండెన్స్ అంటే ఇలా నార్మల్గా ఒక దగ్గరికి వస్తే ఒక లొకేషన్లో తీసుకోవడం కాదు. టీడీపీకి ఉన్న అత్యంత బలం కార్యకర్తలు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఒక వాలంటీర్గా ముందుకొచ్చి ఈ యాప్ని నేర్చుకొని వాళ్ళు అడాప్ట్ అయ్యి ఆ యాప్ని మళ్ళీ క్లస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధమైన పద్ధతిని స్ట్రక్చర్డ్ వైజ్గా ట్రైనింగ్ చేస్తూ ఈ వార్ ఫుట్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మహానాడిని ఫస్ట్ ఎవర్. హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో డెలివరీ బాయ్ నిజాయితీకి ప్రతీకగా నిలిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫార్మసీకి సంబంధించిన 5 లక్షల రూపాయలను డిపాజిట్ చేసేందుకు బ్యాగ్లో తీసుకెళ్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి మార్గమధ్యంలో 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బులు జెప్టో డెలివరీ బాయ్ షేక్ వలికి దొరికాయి. వాటిని అతను నాగోల్ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. 4వ తరగతి వరకు మాత్రమే చదివిన వలి చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నా అత్యాశకు పోకుండా తనది కాని డబ్బును యజమానికి చేరేలా చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన నాగోల్ పోలీసులు బాధితుడికి డబ్బులు తిరిగి అందించడంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా నిజాయితీ చాటుకున్న వలిని సన్మానించి రివార్డు అందజేశారు. అనకాపల్లి జిల్లా పట్టణ ప్రజలు కూరగాయల పంటలు సాగు చేసే రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు బజార్కు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కొనతాళ్ల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా రైతు బజార్ను ప్రారంభించారు. రైతు బజార్ ఏర్పాటుకు 2008 నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా రాష్ట్రంలోనే విశాలమైన రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లు అన్నారు. ఇక మార్కెట్ యార్డ్లో ఖాళీగా ఉన్న 17, 18 నెంబర్ బ్లాకుల్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 100 దుకాణాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దోపిడీదారులకి, మధ్యవర్తులకు చేతిలోకి వెళ్లకుండా నేరుగా రైతులు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పించడానికి ఇది పెట్టాం. మళ్ళీ హోల్సేల్ అంటే హోల్సేల్ కొంటారు, మళ్ళీ ఎవరు కొంటారు. అందువల్ల వీళ్ళు రైతులు ప్రత్యేకించి ఉండాలి. అప్పుడు అందువల్ల ఏమవుద్దంటే సామాన్యుడు కూడా మంచి రేటుకు వస్తుంది, రైతుకు కూడా డైరెక్ట్గా అమ్ముకునేటువంటి స్వేచ్ఛ వస్తుంది. రైతు ఇష్టం ఉంటే అమ్ముకుంటాడు, లేదంటే లేదు. లేనప్పుడు మనకి స్కీమ్ కూడా ఉంది. వీళ్ళు ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏమైనా కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి. అవి కూడా చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ మటుకు బలవంతం అయితే లేదు, స్వచ్ఛందంగా వచ్చి చేసుకోవడం.
పెద్దపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా జోరుగా సాగుతోందని ఆయన ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే విజయ రమణారావు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ విధానాలపై బీజేపీ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. నల్ల మట్టి కానివ్వండి, మురం కానివ్వండి, లేకపోతే ఇసుక కానివ్వండి, ఈ పెద్ద ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఒక మాఫియా తయారై దీనికి మాఫియా డాన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే విజయరామారావు గారు దీనికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు వీళ్ళిద్దరు కలిసి చెరువులు ఉన్నాయి, చెరువులకు ఇరిగేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఏఈ టీలు ఉండవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి పెద్దపల్లి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుండలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కలెక్టర్ అడిగి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కానివ్వండి, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుట్టలు కానివ్వండి, ఇసుక కానివ్వండి, లేదంటే మొత్తం తెప్పించుకొని వాళ్ళ కింద అధికారుల దగ్గరికి తీసుకొని వాళ్ళ మొత్తం నల్ల మట్టికి మొత్తం దోపం జరుగుతుందంటే ఈ ఇద్దరు కన్సర్న్ ఎమ్మెల్యే గారు విజయరామారావు కన్సర్నీలో కలెక్టర్ గారి దృష్టిలో ఉండే ఇవన్నీ మట్టి మొత్తం మాపే జరుగుతూ ఉన్నది. నిన్న చూసినాం, చెరువులకు గండి పెట్టిరు, నాకేం తెలియదు మళ్ళీ అంటారు. చెరువు గండి ఎందుకు పెడతారు? రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్యాడీ అంతా నీకు 2 నెలలకి వెళ్ళి మక్కలు కానీ లేకపోతే వరి ధాన్యం కానీ ఇబ్బంది అయితే కాంటలు అయితే లేవు. సెలవులు అంటారు, ఆదివారం శనివారం సెలవులు అనుకుంటుంటా కాంటలు పెంచకుండా ఇవన్నీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం నువ్వు 5 సంవత్సరాలు నువ్వు అమ్ముకున్నావు మట్టి గుట్టలు నువ్వు అమ్ముకున్నావు అని చెప్పేసి, లేకపోతే ఈ ఎమ్మెల్యే గారు నువ్వు మాజీ ఎమ్మెల్యేకు నువ్వు అమ్ముకోవాలని చెప్పేసి వీళ్ళని రైతులను తప్పుదో పట్టిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, ఏ గ్రేడ్ ఉన్న వడ్లను కామన్ కింద ఎట్లా తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేకి సోయి లేదని అడుగుతున్నాను. విజయరామారావు దీన్ని స్పందించవలసిన అవసరం ఉంటుంది. ఇవాళ రైతు పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఐకేపీ వీఓఏల చేపట్టిన నిరసనలు 5వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆపేది లేదని వీఓఏలు హెచ్చరిస్తున్నారు. వీఓఏల నిరసనకు మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అశ్వారావుపేట మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏల ఆందోళన రోజు రోజుకు చేరింది. రోడ్డు ఎక్కిన వీఓఏలు ప్రభుత్వం తమ చిన్న చూపు చూస్తోందంటూ నిప్పులు చెరిగారు. నిరసన శిబిరం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తమ సమస్యలను మాజీ ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. మాట్లాడుతూ ప్రభుత్వం ఏఓఏల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. పెరుగుతున్న ధరలతో 26,000 కనీస వేతనం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. వీఓఏలను సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని స్పష్టం చేశారు. పని చేయించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మరి జీతం పెంచుకుంటా వాళ్ళు డైలీ ఇయర్మని మొత్తం ఊళ్ళ మీద తిరిగి అన్ని బ్యాంకులలో మరి పని చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మరి ఇంతవరకు జీతం పెంచుకుంటా పెంచుకుంటా మరి వాళ్ళని డైలీ పని చేయించుకుంటున్నారు. బాగుంటుంది కానీ మహిళలు కాబట్టి అత్యవసరంగా వాళ్ళ జీతాలు పెంచాలి. మేము ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున. మరి ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నామకార్థంగా వాళ్ళు పనులు చేసుకొస్తే 5,000 రూపాయల దాకా ఎప్పుడు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు పని ఎక్కువ చూసుకుంటూ ఇప్పుడు 5,000 రూపాయల్లో కూడా మరి మార్పులు రాకపోతే ఎక్కువ మందిని వీఆర్ఓలు చేరకపోతే దాంట్లో కూడా 5,000 కూడా ఇవ్వకుండా దాంట్లో మరి కటింగ్ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరిగా 25,000 రూపాయలు మాట ఇచ్చింది, మేము మీకు ఇస్తామని చెప్పి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా మరి 2 సంవత్సరాలు అయినా ఇవ్వలేదు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఐకేపీలకి అండగా ఉంటాం. ఇక్కడున్న మరి ప్రజాప్రతినిధులు అందరం మరి మేము వాళ్ళకి అండగా ఉంటాం. కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి కుర్చీ చుట్టూ అలముకున్న వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరటంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. సిద్ధరామయ్యను హుటాహుటిన ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కన్నడ రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కుర్చీలాట మొదలైంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి పీఠం కోసం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఏడాది కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు కాంగ్రెస్ అధిష్టానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలను బుజ్జగించి అధికారం చేపట్టేలా చేసిన హైకమాండ్ కు ఇప్పుడు ఆ ఒప్పందమే తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాల్సిందేనని డీకే శివకుమార్ వర్గం గట్టిగా పట్టుబడుతుండటంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఒక్క పిలుపుతో కన్నడ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. హస్తినలో ఏం జరగబోతోంది? సిద్ధరామయ్య కుర్చీకి ఎసరొచ్చినట్టేనా, లేక డీకే శివకుమార్ కు చొక్కెదురు కానుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుపై సిద్ధరామయ్య కూడా తనదైన శైలిలో స్పందించారు. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మన్నారని, అయితే ఎందుకు పిలుస్తున్నారా అన్నదే తనకు తెలియదని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఎత్తుగడలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం మాటలతో కాకుండా చేతలతో తన బలాన్ని నిరూపించుకోవాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఒక్కరే ఢిల్లీకి వెళ్లటం లేదు. తన వెంట ఏకంగా 100 మంది ఎమ్మెల్యేలను, కేబినెట్ మంత్రులను తీసుకెళ్లి అధిష్టానం ముందు తన బలాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. పార్టీలో తనకే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తనను కాదని మరో నిర్ణయం తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు పంపేందుకే ఈ వ్యూహం పన్నినట్లు సమాచారం. ఇది ఒక రకంగా అధిష్టానికి సవాల్ విసరడమే. మరోవైపు ఈ కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. దీనిపై ఆయన స్పందిస్తూ, హైకమాండ్ పిలిస్తే నేను కూడా ఢిల్లీ వెళ్తాను. సీఎం మార్పుపై వ్యాఖ్యానించడం నా పని కాదు అని పైకి ప్రశాంతంగా కనబడుతున్నా ఆయన అంతరంగం మాత్రం వేరేలా ఉంది. 2 రోజుల క్రితం మంచి రోజులు ముందున్నాయి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అర్థాలను సంతరించుకున్నాయి. ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి అనేది అంతు చిక్కటం లేదు. కర్ణాటక వ్యవహారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పెద్ద చిక్కుగా మారింది. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలను ఏకం చేసే వ్యూహంతో రాహుల్ ముందుకెళ్తున్నారు. అలాంటి టైంలో బలమైన ఓబీసీ నేతగా ఉన్న సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం కష్టమే అంటున్నారు. ఇది కేవలం కర్ణాటకకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ సున్నితమైన అంశం వల్ల రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను మార్చేందుకు విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే డీకే శివకుమార్ ను శాంతింపజేసేందుకు కొన్ని ఆల్టర్నేట్ ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. డీకేకు అత్యంత కీలకమైన హోంశాఖను అప్పగించడంతో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్ కు త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును కేటాయించేలా అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్ ఈ తాత్కాలిక ప్రయోజనాలకు ఒప్పుకుంటారా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఓవైపు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన డీకే వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి, మరోవైపు ఓబీసీ సీఎంను తొలగిస్తే జాతీయ స్థాయిలో ఎదురయ్యే నష్టం, ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ హైకమాండ్ ఎలా నలిగిపోతుందో చూడాలి. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ముందు అనేక ఆప్షన్లున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించడం, అయితే డీకే శివకుమార్ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు భారీ స్థాయిలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టడం, ఇందులో భాగంగా డీకే శివకుమార్ కు హోం, ఇంధనం, బెంగళూరు అభివృద్ధి వంటి కీలకమైన పోర్టుఫోలియోలు కేటాయించడం, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో పెద్దపీట వేయటం. దీనివల్ల సిద్ధరామయ్య సీఎంగా కొనసాగినా ప్రభుత్వంలో డీకే పట్టు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది 2 వర్గాలను తాత్కాలికంగానైనా శాంతింపచేసే ఒక మధ్య మార్గం. కానీ అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధరామయ్య ఎంతవరకు అంగీకరిస్తారు అనేది కూడా చూడాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.